ఫ్రెండ్స్, ఒకసారి లక్ష్మీదేవి విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్ళి, నేను మిమ్మల్ని ఈరోజు 3 ప్రశ్నలు అడుగుదామని వచ్చాను, వాటికి నాకు సమాధానం చెప్పండి అని అడుగుతుంది. వెంటనే విష్ణు భగవానుడు, నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడుగు, నేను నీ ప్రశ్నలకు సమాధానం వెంటనే చెప్తానని చెప్తాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎలాంటి స్త్రీలకు పుత్రుడు జన్మించడు, ఎందుకని కొంతమందికి సంతానం కూడా ప్రాప్తించదు, కొంతమంది స్త్రీలు సమయం కంటే ముందుగానే విధవులుగా ఎందుకు మారుతున్నారు, భర్త బ్రతికి ఉన్నా సరే కొంతమంది స్త్రీలు ఎందుకని కష్టాలను అనుభవిస్తున్నారని అడుగుతుంది. ఇది విని విష్ణు భగవానుడు, నేను నీకొక కథ చెప్తాను, అది వింటే నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి విష్ణు భగవానుడు కథని ప్రారంభిస్తాడు. ఒక ఊరిలో జమీందారు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. 2 కొడుకులకి వివాహం కూడా జరిగింది. కాని జమీందారు ఇంకా తన భార్య చాలా చెడ్డవాళ్లు. అలానే అతని పెద్ద కొడుకు, అతని భార్య కూడా చాలా చెడ్డవాళ్లు. కాని జమీందారు రెండో కొడుకు చాలా మంచివాడు. అలానే అతని భార్య కూడా చాలా మంచిది. తను ఒంటరిగానే తన ఇంటిని చూసుకునేది. ఇంట్లో ఉన్న అందరి బట్టలు కూడా ఉతికేది. ఇంత పని చేసిన తర్వాత కూడా జమీందార్ భార్య, తన మొదటి కొడుకు భార్య ఎప్పుడూ తనని అవమానిస్తూనే ఉండేవారు. జమీందారు మొదటి కొడుక్కి ఒక కొడుకు ఉన్నాడు. అలానే రెండో కొడుకుకి ఒక కూతురు ఉంది. జమీందారు భార్య ఎప్పుడూ తనకు అమ్మాయి పుట్టిందని రెండో కోడల్ని బాధ పెడుతూ ఉండేది. తన పేరు రాధిక. తను ఎంత పని చేసినా తిడుతూనే ఉంటుంది. ఒకరోజు రాధిక చీకట్లో ఇల్లు ఊడుస్తుంది. ఇంత సమయం దాటినా కూడా నువ్వు ఇంకా ఇల్లు ఊడ్చలేదా? నేను మందిరానికి వెళ్ళి వస్తాను. నేను తిరిగి వచ్చేలోపు భోజనం తయారు చేయి. నాకు చాలా ఆకలిగా ఉంది. రాగానే అన్నం తినేస్తానని చెప్తుంది. రాధిక వెంటనే ఇల్లు శుభ్రం చేసి వంట చేయడానికి సిద్ధపడింది. తన మనసులో, నేను ఇంట్లో ఎంత పని చేసినా కూడా మా అత్తగారు నన్ను ఎందుకు అవమానిస్తున్నారు, ఎందుకని నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది, నాతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడదు, ఇంట్లో ప్రతి పని నాతోనే చేయిస్తుందని ఆలోచిస్తూ బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఇప్పటికీ వంట అయితే పూర్తి అవలేదు. మా అత్త వచ్చిందని అనుకుని తలుపులు తీసింది. తలుపు తెరవగానే అక్కడ ఒక ఋషి ఉంటాడు. వెంటనే అతను రాధికతో, నాకు కొంచెం ఆహారం పెట్టు, నాకు చాలా ఆకలి వేస్తుందని చెప్పాడు. ఇది విని రాధిక, ఋషిగారు, నేను మీకు భోజనమైతే పెట్టగలను, కాని దీనివల్ల మా అత్తగారు చాలా కోపగించుకుంటారు. తను నన్ను చాలా తిడుతుంది. ఇప్పుడే మందిరానికి వెళ్ళింది. మందిరం నుంచి తిరిగి వస్తూ ఉంటుంది. తిరిగి వస్తే నేను మీకు ఆహారం పెట్టడం చూసి చాలా కొడుతుంది. అందుకనే నేను మీకు భోజనం పెట్టలేనని చెప్పి రాధిక చాలా బాధపడుతుంది. బాధపడుతున్న రాధికను చూసి ఆ సాధువు, దేవి, నాకు కొద్దిగా ఆహారం పెడితే చాలు, నేను ఉదయం నుంచి అస్సలు ఏమీ తినలేదని అంటాడు. వెంటనే సాధువుని లోపలికి ఆహ్వానించి అన్నం పెట్టింది. రాధిక ఏమీ ఆలోచించకుండా అతనికి ఆహారం వడ్డించింది. సాధువు భోజనం చేస్తున్న సమయంలో అనుకోకుండా రాధిక అత్త అక్కడికి వచ్చేసింది. ఆ సాధువు భోజనం చేస్తుండడం చూసి, ఇది నా ఇల్లు, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేయడానికి, ఇది భోజనాలయం కాదు. రాధిక, అసలు నువ్వు ఈ సాధువుకు భోజనం ఎందుకు పెట్టావు? నీకు ఆహారం అంత ఎక్కువైందా? ఎవరు ఏంటి అని చూడకుండా వాళ్ళకి భోజనం పెట్టేస్తావా అని తిట్టి ఆ సాధువుని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. ఆ అన్నాన్ని కూడా బయట పడేసింది. ఆ తర్వాత రాధికతో, అసలు సాధువుకి భోజనం ఎందుకు పెట్టావు? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏం తినాలని అడగగానే, రాధిక, ఆ సాధువు చాలా ఆకలితో ఉన్నాడు, అందుకనే నేను అతనికి భోజనం పెట్టాను, అది కూడా నా భాగంలోని భోజనమే పెట్టాను, నేనీరోజు భోజనం చెయ్యను, అసలు మీరెందుకు ఇంత కోపడుతున్నారు? నేను అతనికి కేవలం నా భోజనాన్నే ఇచ్చానని చెప్తుంది. ఇది విని రాధిక అత్త చాలా కోపంతో రాధికను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. వెళ్ళు, ఇప్పుడు నీకు కూడా ఇంట్లో ఎటువంటి చోటు లేదు, ఎప్పుడు కూడా పొరపాటున మా ఇంట్లోకి రాకు అని చెప్తుంది. అప్పటినుంచి రాధిక ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా తన అత్త ఇంటి తలుపులు మాత్రం తీయలేదు. అందుకే తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అక్కడికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక దట్టమైన అడవి కనిపిస్తుంది. రాధిక ఆకలితో, దాహంతో తన పుట్టింటికి బయలుదేరింది. కాని ఒక్కసారిగా అక్కడ వర్షం పడుతుంది. తను అడవిలోనే చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అయినా కూడా వర్షపు చుక్కలు తన తల మీద పడుతూనే ఉంటాయి. తను తడిచిపోతుంది. అప్పుడే తనకి ఇంకొక పెద్ద చెట్టు కనిపిస్తుంది. తను వర్షంలో తడవకుండా ఉండడం కోసం ఆ చెట్టు కిందకు వెళ్లి కూర్చుని తన అత్త చేసిన పని గుర్తొచ్చి ఏడుస్తూ ఉంది. అప్పుడే ఆమెకు ఒక సాధువు కనిపిస్తాడు. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని అడగగానే రాధిక జరిగిన విషయమంతా చెప్తుంది. నీకు పుత్రుడు జన్మించలేదని వాళ్ళు నిన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నారు,
కాని నువ్వు అస్సలు బాధపడకు, నేను నీకు ఒక పుస్తకం ఇస్తాను. ఆ పుస్తకంలో పుత్రుడు ఎలా జన్మిస్తాడో ఉంటుంది అని చెప్పి ఒక పుస్తకాన్నిస్తాడు. ఇందులో ఉన్న విషయాన్ని నువ్వు పూర్తి నిష్ఠతో పాటిస్తే నీకు పుత్రుడు జన్మిస్తాడు. ఇలా చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాధిక, నాకు కూడా పుత్రుడు జన్మిస్తే నాకు మెహల్లో గౌరవం లభిస్తుంది, నా అత్త కూడా నన్ను గౌరవిస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వర్షం కూడా ఆగిపోయింది. పుస్తకంలో పుత్రుడు జన్మించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలున్నాయి. భార్య ఎప్పుడు కూడా తన భర్తకి ఎడమవైపునే పడుకోవాలి. మాసిక చక్రం మొదలైన 4 రోజుల్లో స్త్రీ ఇంకా పురుషుడి మధ్య కలయిక జరిగితే పురుషుడు రోగాల బారిన పడతాడు. అందుకనే మాసిక ధర్మంలో మొదటి 4 రోజులు భార్య భర్త కలుసుకోకూడదు. సరిగ్గా 5వ రోజున కలుసుకోవడం వల్ల కన్య ప్రాప్తిస్తుంది. 6వ రోజు కలిస్తే పుత్రుడు జన్మిస్తాడు. 7వ రోజు కలిస్తే మాసిక చక్రంలోని 10వ రోజు కలిస్తే చాలా గొప్ప పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుస్తకంలో ఉన్న అన్ని విషయాలు తెలుసుకుని ఈ అడవిలోనే నివసించాలని రాధిక నిర్ణయించుకుంది. తను అక్కడే ఒక కుటీరం నిర్మించుకుని ఉండిపోయింది. ఇంతలో తన భర్త తనని వెతుక్కుంటూ అడవికి వచ్చేస్తాడు. రాధికను చూసి ఇంటికి వెళ్దామని అడుగుతాడు. అప్పుడు తను ఆ పుస్తకంలో ఉన్న విషయాలను చెప్పి నాకు పుత్రుడు జన్మించే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్తుంది. తన భర్త కూడా తనతో పాటు అడవిలో ఉండాలని అనుకున్నాడు. మాసిక చక్రం సమయంలో సరిగ్గా 10వ రోజు రాత్రి వాళ్లు కలిశారు. కొన్ని రోజులకు ఆమె గర్భవతి అయింది. ఉదయాన్నే స్నానం చేసి పూజ చేస్తూ ఉంది. అప్పుడే తన భర్త కట్టెలను సేకరించడానికి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా భయంకరమైన తుఫాను వచ్చింది. దీనివల్ల రాధిక కుటీరం ధ్వంసమైపోయింది. భారీ వర్షం పడింది. మళ్లీ ఆ పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చుంది. నిజానికి ఆ చెట్టు రాక్షసుల చెట్టు. ఆ సమయంలోనే రాక్షసులు బయటకు వచ్చి చెట్టు మీద కూర్చున్నాయి. సరిగ్గా ఆ చెట్టు కిందే రాధిక ఉంది. ఒక రాక్షసి బంగారు ద్వీపానికి వెళ్దామని మరో రాక్షసిని అడుగుతుంది. దానికి రాక్షసి ఎలా వెళ్తాం అని అడుగుతుంది. ఇందులో ఏముంది, ఈ చెట్టుని ఇప్పుడే పైకి లేపి తీసుకుని వెళ్ళిపోదాం. అలా వాళ్ళు బంగారు ద్వీపానికి వెళ్ళిపోయారు. చెట్టు కింద రాధిక ఇంకా అలానే ఉంది. కాని ఆ రాక్షసులకి ఈ చెట్టు కింద మహిళ కూర్చుందన్న విషయం అస్సలు తెలియదు. వాళ్లకు ఆకలి వేసి ఆహారం తినడానికి వెళ్ళిపోయారు. ఇంతలో రాధిక చెట్టు కింద నుంచి లేచి బంగారు ద్వీపంలో అడుగుపెట్టింది. అక్కడ చాలా బంగారం ఉంది. ఎలా అయినా బంగారాన్ని తన చీరలో కట్టేసి ఇంటికి తీసుకువెళ్లాలనుకుంది. సాధ్యమైనంత వరకు బంగారాన్ని తీసుకుంది. వెంటనే మళ్లీ ఆ చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది. కాసేపటికి ఆ రాక్షసులు ఆహారం తిని తిరిగి వచ్చాయి. మళ్లీ చెట్టుపైన కూర్చున్నాయి. మళ్లీ ఆ చెట్టుని అడవిలోకి తీసుకువెళ్లారు. రాక్షసులు వెళ్లే వరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె అలానే కూర్చుంది. కాసేపటికి ఆ రాక్షసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాధిక ఆ బంగారాన్ని తీసుకుని చెట్టు దగ్గర నుంచి కిందకు దిగింది. ఈ బంగారాన్ని తీసుకుని నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. అత్తగారు ఇంత బంగారాన్ని చూసి చాలా ఆనందపడతారు. నన్ను అస్సలు బాధపెట్టారు. నాతో ఇంటి పని కూడా చేయించరని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన భర్త కట్టెలు సేకరించుకుని తిరిగి వచ్చేస్తాడు. ఇంత బంగారాన్ని నువ్వు ఎక్కడ్నుంచి తీసుకొచ్చావని అడగగానే రాధిక రాక్షసుల గురించి మొత్తం చెప్పి మనం ఇప్పుడు వీలైనంత త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని చెప్తుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళినప్పుడు రాధిక తన దగ్గరున్న మొత్తం బంగారాన్ని అత్తకు ఇచ్చేసింది. ఇంత బంగారాన్ని చూసి తన అత్త చాలా ఆనందించింది. అసలు ఇంత బంగారాన్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చావని ప్రశ్నించగానే రాధిక జరిగిన విషయమంతా చెప్తుంది. అప్పుడు జమీందార్ భార్య బంగారాన్ని తీసుకుని కేవలం ఇంత బంగారంతో ఏం జరుగుతుంది, అక్కడ చాలా బంగారం ఉంది, నువ్వు ఇంకా ఎక్కువ బంగారాన్ని తీసుకురావాల్సి ఉంది, ఇంత తక్కువ బంగారం ఎందుకు తీసుకొచ్చావు, అక్కడ చాలా బంగారం ఉంది, దాన్ని తీసుకొస్తే ఏమవుతుంది అని అత్యాశతో మాట్లాడుతుంది. ఒకవేళ ఎక్కువ బంగారాన్ని తీసుకొచ్చి ఉంటే నువ్వు కూడా మాతో పాటు కలిసి ఉండేదానివి. ఈసారి నేను వెళ్తాను, చాలా బంగారం తీసుకొస్తానని చెప్పగానే రాధిక వద్దు అత్తగారు, మీరు అక్కడికి వెళ్ళకండి, అక్కడికి వెళ్తే ప్రాణానికే ప్రమాదమని చెప్తుంది. దానికి ఆ అత్త లేదు నేను వెళ్తాను, వెళ్ళి చాలా బంగారం తీసుకువస్తాను అని తన కోడలు ఎంత చెప్పినా వినకుండా అడవికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కూర్చుంది. అప్పుడే రాక్షసులు వచ్చి ఈరోజు బంగారు ద్వీపానికి వెళ్లకుండా నది దగ్గరికి వెళ్దాం, అక్కడున్న చేపలను తిందామని చెప్పి చెట్టును తీసుకుని నది వైపుకు బయలుదేరారు. అప్పుడు చెట్టు కింద కూర్చున్న రాధిక అత్త చాలా బాధపడింది. అసలు మీరు చెట్టుని బంగారు ద్వీపం వైపుకి ఎందుకు తీసుకువెళ్లట్లేదని అడుగుతుంది. వెంటనే ఆ రాక్షసులు తన వైపు చూశారు. వాళ్లు వెంటనే చెట్టుని చాలా వేగంగా కదిలించారు. దీనివల్ల తను కింద పడిపోయింది. వెంటనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆ విషయం తన కుటుంబానికి తెలిసి అందరూ చనిపోయిన శవాన్ని తీసుకెళ్లడానికి వస్తారు. అప్పుడు రాధిక
నేను మా అత్తగారికి ముందే చెప్పాను, అక్కడికి వెళ్ళొద్దని చాలాసార్లు హెచ్చరించాను. కానీ తను దురాశతో వెళ్ళిందని అంటుంది. కొన్ని రోజులకి రాధికకి ఒక కొడుకు జన్మిస్తాడు. పుత్రుడు జన్మించిన తర్వాత తను చాలా ఆనందంగా జీవిస్తుంది. ఇంట్లో ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి ఎంతోమంది ఋషులు, పండితులు హాజరయ్యారు. వారందరూ భోజనం చేసి రాధిక పుత్రుడిని దీవించారు. మరోవైపు జమీందారు పెద్ద కొడుకు రాధిక కొడుకును చూసి అసూయపడేది. ఇలా విష్ణు భగవానుడు ఈ కథని లక్ష్మీదేవికి చెప్పాడు. ఇప్పుడు నేను నీకు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్న, ఎలాంటి స్త్రీలకు పుత్రుడు జన్మించాడు? ఆ సాధువు ఇచ్చిన పుస్తకంలో ఉన్న కార్యాలకు వ్యతిరేకంగా చేసేవారికి పుత్రుడు జన్మించాడు. అలానే ఎప్పుడూ గొడవపడుతూ ఉండే భార్యాభర్తలకి కూడా పుత్రుడు జన్మించాడు. అందుకోసమే ప్రతి స్త్రీ తన భర్తని గౌరవించాలి. ఎలాంటి స్త్రీలు సమయం కంటే ముందు విధవులు అవుతారు? భర్త ఉన్నా కూడా తలలో సింధూరాన్ని పెట్టుకోకుండా, మంగళసూత్రం ధరించకుండా ఎక్కడికైనా వెళ్ళినా, భర్త చెప్పిన మాటలు వినకపోయినా, వేరే వాళ్లతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా వాళ్లు సమయం కంటే ముందే విధవలు అవుతారని విష్ణు భగవానుడు లక్ష్మీదేవికి చెప్తాడు. అందుకనే పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీ పతివ్రత ధర్మాన్ని పాటించాలి. తన భర్తతో తప్ప వేరే వాళ్లని తలెత్తి కూడా చూడకూడదు. భర్త బతికున్నా కూడా ఎలాంటి స్త్రీలు కష్టమైన జీవితాన్ని గడుపుతారు? ఉదయం 8 నుంచి 9 వరకు పడుకునే స్త్రీలు, స్నానం చేయకుండా భోజనాన్ని వండే స్త్రీలు, పూజలు చేయని స్త్రీలు, భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్లేవాళ్లు, భర్త వద్దని చెప్పినా భర్త మాటని వినని వాళ్లు జీవితాంతం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే స్త్రీ తెల్లవారకు ముందే నిద్రలేచి స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత వంట చేయాలి. అలాంటి వాళ్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కథ ఎలా అనిపించిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.